ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ షడ్రుచుల సమ్మేళనం అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. కొత్త లోక్సభ భవనంలో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొందరికి తీపి కబుర్లు మోసుకురాగా మరికొందరికి మింగుడు పడని చేదు గుళికలను అందించబోతోంది. రాష్ట్రాల విషయానికి వస్తే బీహార్, ఆంధ్రప్రదేశ్లకు నిధులు బాగానే ముట్టాయి. ఎన్డీఏకు ఆశ శ్వాస ఈ రెండు రాష్ట్రాలే. ఈసారి బడ్జెట్లో బీహార్కు నిధులు వరదలా పారాయి. ఎన్డీఏలో ప్రధాన భాగస్వాములైన బీహార్, ఏపీలకు మంచి ప్యాకేజీలు దక్కాయని చెప్పవచ్చు. బీహార్లో 21,400 కోట్లతో 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీలు, స్పోర్ట్స్ సదుపాయాలను కల్పించనున్నారు. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలను పుష్కలంగా అందిస్తారు. తయారీ రంగానికి కూడా భారీగానే నిధులు కేటాయించారు. మరో ప్రధాన భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్కు కూడా పెద్దపీట వేశారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే అమరావతి అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తారు. కొరకరాని కొయ్యగా మిగిలిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించారు. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. వాహనదారులకు శుభవార్త చెప్పారు. అదేంటంటే లిథియం, కాపర్, కోబాల్ట్, అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ తో సహా 25 కీలకమైన ఖనిజాలపై కస్టమ్స్ సుంకాలను పూర్తిగా మినహాయించారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీల ధరలను తగ్గించడానికి దారితీస్తుంది. తత్ఫలితంగా ఈవీలు లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించవచ్చు. పన్ను చెల్లింపుదారులకు ఊరట దక్కింది. కొత్త పన్ను విధానంలో 3 లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను ఉండదు. దీంతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 రూపాయల నుంచి 75,000 వరకు పెంచారు. ఈసారి 2 పన్ను వ్యవస్థల్లో పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల రూపాయల వరకు పెంచాలని భావిస్తున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యపై కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించింది. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కోసం 3 పథకాలు తీసుకొస్తామని పేర్కొంది. కొత్త ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు మొదటి నెల జీతం ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ చెల్లింపులలో మొదటి 4 ఏళ్లు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో 2 లక్షల కోట్లతో ఉపాధి పథకాలు పెట్టనున్నారు. ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేసింది కేంద్రం. కాశీ తరహాలో గయా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే బీహార్ రాజ్గిరి జైన్ ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. అంతేకాకుండా టూరిజం కేంద్రంగా నలంద అభివృద్ధి చేస్తామన్నారు. ఐదు 500 పెద్ద కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నారు. దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా 12 విస్తృత స్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు. పారిశ్రామిక వాడల్లో కార్మికుల సౌకర్యం కోసం అద్దె గృహాలను నిర్మిస్తామని నిర్మలా తెలిపారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. పసిడి, వెండి కొనుగోలుదారులకు మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. బంగారం, వెండిపై సుంకం 6% తగ్గించారు. ప్లాటినంపై 6.4% కుదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గతంలో 10% ఉండగా ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ పై 6% తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది కేంద్రం. విద్య, నైపుణ్యాభివృద్ధికి 1,48,000 కోట్లు కేటాయించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1,52,00,000 కోట్లు కేటాయించారు.